పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము, జీవవాక్యము, సత్యవాక్యమును, మన ప్రాణాధారమైనటువంటి జీవవాక్యమును ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 27వ వచనము చదువుకుందాం. తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ సంఖ్యాకాండము 33వ అధ్యాయము 27వ వచనములో వారు తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు యొక్క మజిలీల ద్వారా దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సంకల్పమును మనకు బయలుపరుస్తూ ఉంటున్నారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఒక్కొక్క స్థలములో ఒక్కొక్క అనుభవంతో దేవుడు మనకి జ్ఞానోదయం కలుగు చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనము తారహు అనే స్థలములోనికి మనం చేరుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథములో ప్రతి స్థలానికి ఒక పేరు వచ్చింది అండి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి, ఆ స్థలమును బట్టి, అక్కడ ఉన్నటువంటి మరి పరిస్థితులను బట్టి, వారు నడిచిన విధానమును బట్టి, పరిస్థితులను బట్టి వారికి ఆ స్థలములు ఆ పేరు పెట్టినట్లుగా, ఆ స్థలానికి ఆ పేరు పెట్టినట్లుగా గతంలో మనం ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూనే ఉండాలి. దేవుని వాక్యము జీవము గల దేవుని వాక్యమును ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా దాంట్లో కొరతదనమే ఉంటుంది, కానీ దాంట్లో మరేమి పాటదనం అనేది ఉండదు. దాంట్లో చిరా కానీ విసుపు కానీ ఉండదు. ఇంకా వినాలి, ఇంకా చూడాలి అని మనకు ఆశ కలుగుతూ ఉంటుంది. దేవుని వాక్యం అటువంటిది. అందుకనే భక్తులు దేవుని వాక్యమును గురించి మాట్లాడుకున్నప్పుడు జుంటెటైన దారాల కంటే మధురమైనది అంటూ ఉంటారు. అలా కొరువు మెదడు దొరికినట్లుగా దొరికింది అని చెప్పేసి భక్తులు గానం చేశారు. దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది అని, వెండి బంగారముల కంటే కోరదగినదని చెబుతూ దేవుని వాక్యమును మనం చాలా జాగ్రత్తగా, దేవుడు పలానా స్థలములో ఎలా మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, వారిని ఏం చేయాలని, వారి పట్ల దేవుని ఉద్దేశం ఏమున్నదని, ప్రతి స్థలములో జరిగిన ప్రతి విషయమును కూడా చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి, వాటిని పరిశీలన చేయాలి. ఎందుకంటే దేవుణ్ణి కూడా పరిశీలనగా తెలుసుకోమని చెబుతూ ఉంటున్నాడు. దేవుడు మన పట్ల ఉద్దేశించిన సంకల్పాన్ని కూడా మనం పరిశీలనగా తెలుసుకోవాలని కూడా చెబుతూ ఉంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ మన చదివిన మజిలీలన్నీ కూడా మరి యూట్యూబ్లో మీకు ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాయి. దయచేసి వాటి యొక్క భావములు తెలుసుకొని వాటి కొరకు మనం మరి వాటి భావం తెలుసుకొని వాటిలో మనకు కావలసినవన్నీ కూడా సిద్ధపరుచుకొని వారు నడిచిన నడవడికలు మేలైనవి, దేవునికి ఇష్టమైనవి తీసుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి, ఎందుకంటే అవి దృష్టాంతముగా ఉన్నాయి కనుక అవన్నీ కూడా, ఈ సంగతులన్నీ కూడా, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రయాణ మజిలీలన్నీ కూడా మరి యూట్యూబ్లో మరి బిడ్డలు అప్లోడ్ చేస్తూ ఉంటున్నారు. అవి కూడా మీరు అప్పుడప్పుడు వినాలని మనం చేస్తూ ఉంటున్నాం, చూడాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ తారహు అనే స్థలంలోనికి వచ్చారు. తారహు అనే మాటకు అర్థం ఏంటంటే శ్వాసము అని అర్థం, లేక సంచారములు అని అర్థం. శ్వాసము, సంచారములు అనే భావం వస్తూ ఉంటున్నది తారహు అనే మాటకి. మానవుని జీవితం ఎంతో విలువైనది. దానికి ఎవరు విలువ కట్టలేడండి. మనిషి జీవితానికి, మానవుని జీవితానికి ఎవ్వరు విలువ కట్టలేరు. దేవుడు అన్నిటికంటే ఎక్కువగా దేవుడు మనుషులను ప్రేమించాడు. లోకముని దేవుడు ఎంతో ప్రేమించాడు. దానికి ఎవ్వరు విలువ కట్టలేరు. మానవుని జీవితము చాలా విలువైనది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అంటూ ఉంటాడు. ఏమి ప్రయోజనము?
శ్వాస విడిచిపెడుతున్నాం, శ్వాస పీలుస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రేమ, ఇది దేవుని ఊపిరి, ఇది శ్వాసము. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నాయి కదా. శ్వాసము విడిచిపెట్టడం, పీల్చుకోవడం, శ్వాసం అని ప్రాణమని అర్థం. అందుకనే మనుషుల గురించి దేవుడు అన్నాడు కదా, ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నాడు, తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? మనిషి చాలా విలువైనటువంటి వాడు, దేవుని ప్రతిరూపము, దేవుని యొక్క ప్రతిరూప. సృష్టిలో ఏది కూడా దేవుని ప్రతిరూపము కాదు, దేవదూతల ప్రతిరూపాలు కావు. దేవదూతలు దేవునికి సాటి అనేవారు కారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సృష్టిలో సృష్టించబడింది ఏది కూడా దేవునికి ప్రతిరూపము కాదు, దేవునికి సమానమైన ప్రతిరూపము కాదవి. దేవుని సృష్టి, భూమి, ఆ పంచభూతములు కూడా దేవుని ప్రతిరూపాలు కాదు. దేవుని రూపము దేవునిది. ఆ రూపము దేవుడు ఒకే ఒకరికి ఇచ్చాడంటే మానవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. దేవదూతలకు ఇవ్వలేడు, మహిమా స్వరూపులకు ఇవ్వలేడు, పంచభూతములకు ఇవ్వలేడు. ఈ సృష్టిలో దేనికి కూడా మానవుడు దేవుడు తన రూపమును ఇవ్వలేడు. దేవుడు ఒకే ఒకరికి ఇచ్చాడు తన రూపమును, తన పోలికను. ప్రభునందు ప్రియమైన తన స్వభావమును, తన ఆలోచన విధానమును ఒకే ఒకరికి ఇచ్చాడు. ఎవరికి? మనిషికి మాత్రమే ఇచ్చాడు. కానీ మనిషి జీవితం చాలా విలువైనది. ఎంత విలువైందంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నిన్ను విమోచించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను విడిపించడానికి సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే, ఈ విశ్వమునంతటిని కూడా ఏలుతున్న దేవుడే, ఈ విశ్వమునంతటిని కలుగు చేసిన దేవుడే, ఈ విశ్వములో సంచరిస్తున్న ఆత్మరూపుడిగా ఉన్నటువంటి దేవుడే ఈ లోకమునకు శరీరము దాల్చుకుని, ఈ లోకమునకు నిన్ను విమోచించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను తనలో మళ్ళా ఐక్యము చేసుకోవడానికి ఆ సృష్టికర్త అనే దేవుడే ఈ భూమి మీదకు వచ్చి నీ కొరకు తన అమూల్యమైనటువంటి ప్రాణమును అర్పించవలసి వచ్చినది. ఎవరి కొరకు తన ప్రాణం పెట్టాడు? పక్షుల కొరక, జంతువుల కొరక, పంచభూతాల కొరక? దేవుడు ఎవరి కొరకు తన ప్రాణం పెట్టాడు? వాటి కొరకు కాదు, మన కొరకు తన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. దేవుడే మన కొరకు ప్రాణం పెట్టాడండి. దేవుని బిడ్డలారా, మనం ఎంత విలువైన వారమండి. మానవుడు ఎంత విలువైనటువంటి, మానవుని జీవితం ఎంత విలువైనది. ఎవరైనా కానివ్వండి, సింహాసనం కూర్చున్నటువంటి గొప్ప వ్యక్తి దగ్గర మొదలుకొని, సింహాసనం మీద కూర్చున్నటువంటి గొప్ప వ్యక్తి మొదలుకొని, మరి క్రింద ఆఖరిన ఉన్నటువంటి నిరుపేద వరకు ప్రతి వ్యక్తి కూడా గొప్పవాడే. ప్రతి వ్యక్తి కూడా గొప్పవాడే. ఎందుకంటే దేవుని దృష్టిలో దేవుని కుమారులను పిలువబడుతున్న మనము, ఆయన మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడు. ఇంత గొప్ప త్యాగం చేయవలసింది వచ్చింది. ఎందుకు వచ్చింది? అది ఎంత విలువైందైతే చేస్తారు. ఒకటి సర్వస్వమును మరి కూడబెట్టుకుని ఒక పని చేస్తున్నాడంటే దేవుని బిడ్డ, ఆ పని తన సర్వస్వము కంటే విలువైందే కదా. అంతటిగా తన ప్రాణము కంటే విలువైనదిగా నేను ఎంచుతూ ఉంటున్నాడు. అందుకని తన ప్రాణము నీ కొరకు పెట్టాడు. తన ప్రాణమును మన కొరకు, ఆయన ప్రాణము కంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడంటే మనం ఎంత విలువైన వారం. దేవుడు నేనెంతగా ఉన్నతంగా చూస్తూ ఉంటున్నాడు. నీ పట్ల ఆయనకు ఉద్దేశములు ఉన్నాయి కనుకే, నీ పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశములు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి. యెషయా గ్రంథంలో చెప్తాడు, మీ తలంపుల వంటివి నా తలంపులు కావు, మీ ఉద్దేశములు నా ఉద్దేశములు కావు. ఓ మానవులారా, మీరు లోకం వైపు చూస్తున్నారు, లోకములో ఉన్న వాటిపై చూస్తున్నారు, కానీ నా సంకల్పం వైపు, నా చిత్తం వైపు, నా ఉద్దేశాల వైపు, నిర్మాణాత్మకమైనటువంటి నా చిత్తం వైపు మీరు చూడడం లేదు. శాశ్వతమైనటువంటి నిబంధన నీతో చేశాను, చూడడం లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా ఇది చూడకుండా దేవుని తన హృదయములో ఉన్నటువంటి, తన మనసులో ఉన్న ఉద్దేశములు మోషే ద్వారా బయలుపరుస్తున్నప్పుడు కూడా దాన్ని గ్రహించకుండా, వినకుండా, చెవులు ఇవ్వకుండా
వారి మనసు ఎప్పుడు కూడా ఐగుతు మీద పెట్టుకుంటూ, లోకం మీద పెట్టుకుంటూ, తిండి మీద పెట్టుకుంటూ, శరీరాశల మీద పెట్టుకుంటూ, నేత్రాశ మీద పెట్టుకుంటూ, జీవపు డంబాల మీద పెట్టుకుంటూ దేవుణ్ణి వారు వెంబడిస్తూ ఉంటున్నారు. అయ్యో, నా ఉద్దేశాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. చెప్తున్నా సరే వింటలేడు, వినలేకపోతూ ఉంటున్నారు. వారికి అన్ని ఏమి తక్కువ చేయకుండా మాట్లాడుతున్నాను కదా. వారికి ఏమి ఆహారం తక్కువ చేయలేదు, ఏది కూడా తక్కువ చేయలేదు. వారికి బట్టలు తక్కువ చేయలేదు, చెప్పులు తక్కువ చేయలేదు, తిండి తక్కువ చేయలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు కానీ నన్ను ఎందుకు తెలుసుకోలేకపోతూ ఉంటారు, నన్ను ఎందుకు నిర్లక్ష్య పెడుతూ ఉంటున్నారు, నా మీద ఎందుకు లక్ష్యం ఉంచడం లేదని చెప్పేసి దేవుడు తన హృదయములో మరి ఎన్నో మార్లు దుఃఖపడ్డాడట. అందుకని వారు ఆయనను దుఃఖపెట్టిరి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయములో నిన్నటి దినాన్ని మనం చదువుకున్నాం. ఎన్నో మార్లు ఆయన ఏం చేశారంట, దుఃఖపెట్టారట. అంటే దేవుడు వారి చేష్టలను బట్టి, వారి యొక్క నడుస్తున్న నడవడికను బట్టి, వారి మాటలను బట్టి, వారి జీవితంలోని విశ్వాసమును బట్టి దేవుడు నమ్మలేదు గనక దేవుడు దుఃఖపడుతున్నాడు. అయ్యో, నన్ను ఎందుకు తెలుసుకోవడం లేదు, నా చిత్తాన్ని ఎందుకు గ్రహించడం లేదు, నేను చెప్పిన మాట ఎందుకు ఇవ్వడం లేదు, నేను వాళ్ళకి ఏం తక్కువ చేశానని నన్ను అడగవచ్చు కదా, నేను ఇస్తాను కదా అని దేవుడు వారిని వారి విషయమై దుఃఖపడుతున్నారని చెప్పేసి ప్రభునందు సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని శ్వాస నీలో నాలో ఉన్నది, దేవుని రూపము నీలో నాలో ఉన్నది, దేవుని పోలిక నీలో నాలో ఉన్నది. దాన్ని పాడు చేయాలని అపవాదగాడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటున్నాడు. పక్కనే కూర్చుని ఉన్నాడు, వంచి ఉన్నాడు. దీన్ని కాపాడాలని దేవుడు అహర్నిశలు కూడా కునుకకుండా, నిద్రపోకుండా దివారాత్రములు నీకు కాపు కాస్తూ ఉంటున్నాడు. నీకు అంత కాపు కావలసిన పని ఏంటి? నువ్వు నమ్మితే దేవుని దగ్గరకు వస్తావు, లేకపోతే నరకానికి పోతావు అని చెప్పేసి దేవుడు ఒక మాట చెప్పేసేస్తే ఆయన మౌనంగా ఉండవచ్చు కదా. కానీ దివారాత్రుల నుండి కాపు కాస్తాడు. ఎందుకని అంత కాపలా కాయాలి? నేను విడిచిపెట్టేసి ఇంకో సృష్టి చేసుకోవచ్చు కదా. వీళ్ళందరినీ కూడా ఎక్కడో మొత్తం గాల్లో లేకుండా చేసేసి ఇంకొక సృష్టి చేసుకోవచ్చు కదా. అరే, నీ రూపం అది, దేవుని రూపం అది, దేవుని పోలికది, దేవుని జీవం అది. ప్రభునందు ప్రియమైన, నువ్వెంతో విలువైన దానవు, విలువైన వాడవు దేవుని దృష్టికి, దేవునికి, మనుషులకు కాదు. అందుకనే తల్లి అయినా విడిచిపెడతా, తండ్రి అయినా విడిచిపెడతా, నేను నిన్ను విడిచిపెట్టనంటూ ఉంటున్నాడు. ఎంతో విలువైన వాడివి, విలువైన దానివి, మర్చిపోవద్దు. దేవుడు తన అరచేతుల మీద నుంచి చెక్కుకున్నాడట. ఎందుకు చేయవలసి వచ్చింది నీ పనులని దేవుడు నీ పట్ల? నువ్వు లేకపోతే ఆయనకు నష్టమా? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నేనెందుకు బ్రతిమలాడుతున్నాడు ఆయన? నీవు లేకపోతే ఆయన మహిమ ఏమైనా తగ్గిపోవద్దా? నీవు లేకపోతే ఆయన ఆరాధనలు ఏమైనా తగ్గిపోతాయా? నువ్వు లేకపోతే ఆయనలో శక్తి ఏమైనా తగ్గిపోతుందా? నువ్వు లేకపోతే ఆయన ఏమైనా అనాథైపోతాడా? కాదు కదా. దేవుడు నేనెంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైనట్టు అందుకని చెబుతున్నాడు, నీ దేహం విలువైనది, నీ ప్రాణము విలువైనది, నీ ఆత్మ కూడా ఎంతో. వీటికి విలువ కట్టలేరండి, ఎవడు కట్టలేడు. నీ దేహానికి ఎవడు విలువ కట్టలేడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రాణానికి విలువ కట్టగలిగినట్లయితే నీ ప్రాణానికి విలువ కట్టవచ్చు. దేవుని ప్రాణమునకు ఎవడు విలువ కట్టలేడు. అలాగే నీ ప్రాణానికి కూడా విలువ ఎవరు కట్టలేరండి, ఎవరు కట్టలేరు. దేవుని ఈ సృష్టి యావత్తులో కూడా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మానవుడు చాలా 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 ఉన్నతమైన వాడు. హల్లెలూయా. అందుకని నీ కొరకు, నా కొరకు ఆయన అమూల్యమైన ప్రాణముని అర్పించవలసి వచ్చింది. కాబట్టి నీ దేహమును పాడు చేసుకోకండి.
ఇశ్రాయేలు ప్రజలారా, మీ దేహమును పాడు చేసుకోకండి, మీ మనసును పాడు చేసుకోకండి, మీ ప్రాణమును పాడు చేసుకోకండి, మీ ఆత్మను పాడు చేసుకోకండి. నేను పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి, శాశ్వత సంకల్పంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళుతూ ఉంటున్నాను. మీ దృష్టి కనాను మీద ఉండాలి, మీ దృష్టి నా మీద ఉండాలి. ఎందుకంటే నేను నిన్ను కోరుకున్నాను. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేశాడంట? కోరుకున్నాడంట. కోరుకుని దుష్టుడి నుంచి కాపాడుతూ ఉంటున్నాడు, దుష్ట శక్తుల నుంచి కాపాడుతూ ఉంటున్నాడు, శరీరిచ్చ నుంచి కాపాడుతూ ఉంటున్నాడు, నేత్రాశ నుంచి కాపాడుతున్నాడు, జీవపు డమ్మము నుంచి కాపాడుతూ ఉన్నాడు. జీవపు డమ్ము దుష్టుని సంబంధమైనది, శరీరాశలు దుష్టుని సంబంధమైనవి, నేత్రాశలు దుష్టుని సంబంధమైనవి. ఈ నేత్రాలతో మనం దేవుని చూడాలి. ప్రభునందు ప్రియమైనటువంటి ఈ శరీరముతో దేవుని ఘనపరచాలి. మనము దేవుని కొరకు, దేవుని ఉన్నతమైన ప్రజలము. దేవుడు మనం ప్రత్యేకించుకున్నాడు. ఐగుప్తు దేశంలో నుంచి మనం ప్రత్యేకించుకున్నాడు. అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన అద్భుతాలు ఎంత గొప్ప! ఎర్ర సముద్రం పాయలు చేయటం ఏమిటి, చేదైనటువంటి నీళ్లను మధురంగా మార్చటం ఏమిటి, మన్నా కురిపించటం ఏమిటి, మేఘస్తంభం ఏమిటి, అగ్నిస్తంభం ఏమిటి, బండలోంచి నీళ్లు రావడం ఏమిటి, మనల్ని వెంబడిస్తున్న బండ ఏమిటి, ప్రతిరోజు ఆయన మనకిస్తున్నటువంటి ఆహార విధానం ఏమిటి అని దేవుని అద్భుత కార్యములు చూసి ధ్యానం చేసుకోవలసిన ఇశ్రాయేలు ప్రజలు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా పెద్దవాళ్ళతో ఆయన దగ్గరకు వస్తున్నారు. కానీ అనేయటం మళ్ళీ బొంకేయటం వాళ్ళ లక్షణం. అది ఆ లక్షణం మనలో కూడా ఉంటాయి. దేవుని యొక్క అద్భుతాలను అనుభవిస్తాం, దేవుని మేళ్ళను అనుభవిస్తాం, దేవుని ఉపకరణ పొందుకుంటూ ఉంటాం, మళ్ళీ కృతజ్ఞతాహీనులుగా ఉంటాం. ఇది దేవుడు సహించలేడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ తారహ అనుభవంలో మీరు ఈ శ్వాసము మీరు పీలుస్తూ ఉంటున్నారు. మీ ప్రాణము విలువైనది, మీ ప్రాణము ఎంతో విలువైనదని దేవుని యొక్క వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. దయచేసి ద్వితీయోపదేశకాండం చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. నీ ప్రాణమునకు మూలము. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడైన యెహోవా నీ ప్రాణమునకు మూలమై ఉన్నటువంటి దేవుడు. ఆయన్ని మనం ఏం చేయాలంటే ప్రేమించాలట. ఆయన్ని ప్రేమించకుండగా, ఆయన్ని ఘనపరచకుండగా, రక్షణ పొందకుండగా రాబోతున్న శిక్షను ఎలా తప్పించుకుంటావు నీవు? ఐగుప్తులకు వెళ్ళిపోతే క్షేమం ఉంటుందా? లోకములకు వెళ్ళిపోతే క్షేమం ఉంటుందా? చాలామంది దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు, ఎంతో ప్రేమతో వస్తూ ఉంటారు, చక్క వాక్యం వింటూ ఉంటారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు. మన సంఘములోని కొంతమంది ఉన్నారు అలాగా లోకంలో కలిసిపోయి వెళ్ళిపోయి. దేవుని బిడ్డలారా, లోకంలో దేవుని కేవలము శరీర సంబంధమైన పెళ్లి కొరకో, శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికో, శరీర సంబంధమైన అవసరాల కొరకు దేవుని విడిచిపెట్టిన వారు చాలామంది ఉన్నారు. అయ్యో, వారి జీవితము, వారి పరిస్థితి రేపు దేవుని రాకడలో ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. శాశ్వతమైన దేవుని సంకల్పంలోంచి వేరు చేయబడి, శాశ్వతమైన దేవుని కృపలోంచి వేరు చేయబడి అశాశ్వతమైన లోకములోనికి, శాశ్వతమైన నరకాగ్నిగుండములోనికి యుగాలు నరక యాతన పెట్టబడ్డానికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి.
నీ ప్రాణము చాలా విలువైనది. నీ ప్రాణమునకు మూలము నీ దేవుడని యెహోవా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంతేగాని దేవుని లోకములో ఉండడానికి కాదు, దేవునిలోనూ ఉండాలి. దావీదు కుమారుడైన సొలొమోను ప్రభునందు ప్రేమైనటువంటి దేవుడు ఎంతో ప్రేమించాడు. దావీదును ప్రేమించాడు, సొలొమోను కూడా ప్రేమించాడు. దావీదును ప్రేమించి సొలొమోను ప్రేమించి వారికి ఎంతో గొప్ప ఉన్నతమైన ఐశ్వర్యమును, గొప్ప పేరుని ఇచ్చాడు వాళ్ళకి. కానీ సొలొమోను శరీరాశకు, నేత్రాశకు, జీవబడంబానికి లోనైపోయి తన జీవితమును చిన్నాభిన్నం చేసుకొని దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై మాట్లాడిన శరీరాశలో నుంచి, నేత్రాశలో నుంచి, జీవబడంబములో నుంచి బయటికి రాలేకపోయాడు. మహారాజు జ్ఞాని, సామెతల గ్రంథములు అనేక సామెతలు రాసినటువంటి వాడు, కీర్తనలు రాసినటువంటి వాడు. ఆయన సామెతలు, ఆయన కీర్తనలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. దేవుని నుంచి తన హృదయం తొలగిపోయినట. అబ్బో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. లోకముల సాతాను ఎంత యుక్తిపరుడో చూడండి. భక్తులు సహితము లోకములో నుంచి, దేవునిలోంచి బయటికి లాగగలిగిన శక్తిమంతుడు దుష్టుడు. జాగ్రత్త. నీ విలువైనటువంటి జీవితాన్ని, నీ విలువైన బ్రతుకును పాడు చేయాలని ఇప్పుడు దుష్టుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నీ భక్తిని పాడు చేయాలి, నీ విశ్వాసమును పాడు చేయాలి. వాడు ఎప్పుడు కూడా అంతే. నీ తేట నీటిలో వాడు కలకలం చేయటమే, మంచి నీటిలో మురికి నీరు పోయటమే వాడి యొక్క పని ఎప్పుడు కూడా. దేవుని బిడ్డలారా, అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ వ్యర్థ సంచారములే కానీ లోకం వైపు మీరు వెళ్ళకండి, లోకం వైపు మీరు వెళ్ళకండి, రక్షణ కాపాడుకోండి. నువ్వు విలువైన దానివి, విలువైన వాడివి దేవునికి. మనుషులను మనం లక్ష్య పెట్టకపోవచ్చు, మనుషులను అసలు ఏ విషయంలో కూడా లక్ష్య పెట్టకపోవచ్చు, మనుషుడికి విలువ కట్టలేకపోవచ్చు, లోకము నిన్ను గుర్తించకపోవచ్చు, ఎవరు నేను లెక్క చేయకపోవచ్చు, ఇంటిలోని కుటుంబంలో నీ బిడ్డలు కానీ, లేకపోతే మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ నేను లక్ష్య పెట్టకపోవచ్చు. కానీ మనుషులు ఎవరు లక్ష్య పెట్టకపోయినా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను లక్ష్య పెడుతూ ఉంటాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది. ఆయన నిన్ను చూస్తున్నాడు. నేను చూస్తున్నదా, నిన్ను తన అరచేతులను నిర్మించుకున్నాడు ఆయన. తల్లి గర్భములో ఎముకలు ఎలా రూపించబడుతున్నాయి, తల్లి గర్భములో ఆ గుండె ఎలా రూపించబడుతుంది, తల్లి గర్భములో ఆ కాలేయములు, ఆ యొక్క లోపల ఇన్నర్లో కడుపు లోపలనే భాగాలు ఎలా నిర్మించబడుతూ ఉంటున్నాయి, ఆ రూపం ఎలాగొస్తుంది, ఆ కన్నులు, ఆ చెవులు. ఇదంతా ఆశ్చర్యమే కదా. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనమెంతో విలువైన వారం కాబట్టి సొలొమోను కూడా మరి పడిపోయాడు. తస్మాత్ జాగ్రత్త. సొలొమోను దగ్గరకు వచ్చినటువంటి దుష్టుడు నీ దగ్గర రాడా? యేసయ్య దగ్గరకు వచ్చిన దుష్టుడు నీ దగ్గర రాడా? ఏమండి, దావీదు దగ్గరకు వచ్చిన దుష్టుని దగ్గర రాడా? ఖచ్చితంగా వస్తాడు. అందుకని మెలకువగా ఉండండి, మీ ప్రాణములు కాపాడుకోండి. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. దేవుని బిడ్డలారా, అంతేకాని లోకమును ప్రేమించవద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు. ప్రసంగి గ్రంథంలో చెబుతూ 7వ అధ్యాయము 15వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటిని చూచితిని అని చెప్పి, నీటిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు అంటూ ఉంటున్నాడు. నా వ్యర్థ సంచారముల కాలం అంటూ ఉంటున్నాడు. అతని సొలొమోను జీవించిన జీవిత కాలం అంతా కూడా రాజరికం చేస్తూ, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ, రాజవైభవం అనుభవిస్తూ, మరి తన సుఖభోగాలు అనుభవిస్తూ, కంటికి స్వేచ్ఛనిచ్చాడు, చెవికి స్వేచ్ఛనిచ్చాడు, శరీరానికి స్వేచ్ఛనిచ్చాడు.
ఆశించినది ఏది కూడా అలా కాదనకుండా జీవిస్తూ ఉన్నటువంటి ఆ జీవితాన్ని ఆహా ఎంత ధన్యమని చెప్పుకోవాలి, అసలు ఎంతో ఉన్నతమని చెప్పుకోవాలి, భలే భోగభాగ్యాలు అనుభవించాడని చెప్పుకోవాలి. కానీ సొలొమోను మరి సొలొమోను పరిపాలన కాలంలో సొలొమోనుకి ఏమీ తక్కువ లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కొన్ని లక్షల టన్నుల బంగారం ఉన్నది. ప్రతిరోజు కొన్ని లక్షల పశువులు వధించబడుతున్నాయి తన భోజనానికి. అతను ఒక్కడే తింటగాడు, మొత్తం అందరి కొరకు కూడా కొన్ని లక్షల పశువులు వధించబడుతున్నాయట. దేవుని బిడ్డలారు ఎంత ఆస్తిపరుడో చూడండి. కానీ అతను అన్నాడు, నా జీవితం ధన్యమని చెప్పడం లేదు, నా దేవుడు నాకు ఇన్ని గొప్ప కార్యం చేయని చెప్పడం లేదు. అక్కడ ఆయన అన్నాడు, నా వ్యర్థ సంచారములు ఉంటూ ఉంటున్నాడు. అంటే వ్యర్థం దాని కొరకు ప్రయాసపడ్డాను. దావీదును బట్టి సొలొమోను జ్ఞాపకం చేసుకుని, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక సొలొమోను మళ్ళీ తిరిగి దేవుని దగ్గర వచ్చి ఆఖరిగా అవసాన కాలంలో దేవుని దగ్గరకు వచ్చి ఈ ప్రసంగి గ్రంథం రాశారని చరిత్రకారులు చెబుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, అప్పుడు తెలుసుకున్నాడు మన జీవితం చాలా విలువైనది, మన జీవితం చాలా విలువైనది, మన ప్రాణము కూడా చాలా విలువైనది. ఓ ఇశ్రాయేలు, నువ్వు చాలా విలువైన వాడువు, నా చేతిలో భూషణ కిరీటముగా ఉన్నావు నీవు, నా చేతిలో ఒక ఆభరణంలాగా ఉన్నావు నువ్వు చాలా విలువైన. నేను కోరుకున్నాను, సృష్టికర్త నిన్ను కోరుకున్నాడు కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ విలువైనటువంటి వారు కొరకు దేవుని విలువైన తన ప్రాణమును విమోచన క్రయధనముగా మనకి ఇచ్చాడు. నీ ప్రాణమును రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, పాప శాప మరణమును నుంచి విడిపించడానికి, దుష్టుని నుంచి విడిపించడానికి ఇదిగో నేను దిగి వచ్చాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు, మోషే దగ్గరకు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు దిగి వచ్చినట్లుగా ఈనాడు మన దగ్గర కూడా దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన రోజునే మనం జరపబోతున్న క్రిస్మస్ వేడుకగా జరుపుకోబోతూ ఉంటున్నాం. దేవుడు మన కొరకు దిగి వచ్చాడని లోకమంతా చాటించబోతూ ఉంటున్నాం. హల్లెలూయా. అందుకని అంటాడు కదా, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయంలో చెబుతూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము చదువుకున్నాను చూడండి దయచేసి. 49వ అధ్యాయము 9వ వచనం, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, దానికి విలువ కట్టలేము. పేతురు అంటూ ఉంటాడు, అందుకని అమూల్యమైన తన రక్తమును బట్టి, అమూల్యమైన మాటకు విలువ కట్టగలమా? దానికి విలువ కట్టలేము. అది అమూల్యమైనది, విలువ కట్టలేనటువంటిది రక్తం. దేవుడు మన కొరకు చిందించిన రక్తము విలువ, దాన్ని ఎవరు విలువ కట్టలేరండి. అమూల్యమైన రక్తం అంటూ ఉంటున్నాడు. దావీదు కౌరవ కుమారులు ఏమన్నారు ఇక్కడ, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. విలువ కట్టలేకపోతే బహు గొప్పది అంటారండి. యేసు ప్రభు రక్తము బహు గొప్పది. భూమి మీద ఆయన చేసినటువంటి బలియాగము చాలా గొప్పది. నిన్ను ప్రేమించి నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన రక్తమే దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ప్రభునందు విలువైనటువంటి నీ కొరకు ఆయన తన అమూల్యమైన ప్రాణమును అర్పించాడు. కీర్తన గ్రంథం అంతా కూడా 1వ అధ్యాయం నుంచి 150వ అధ్యాయం వరకు కూడా ప్రతి అధ్యాయంలో కూడా ప్రాణం అనే మాట లేకుండా ఉండదు. దావీదు నా ప్రాణము అంటూ ఉంటాడు. అలాగే సొలొమోను రాసిన కీర్తనలో, మోషే రాసిన కీర్తనలో, కౌరవ కుమార్ రాసిన కీర్తనలో, ఆసాపు రాసిన కీర్తనలో కూడా ప్రాణం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రాణ విమోచన ఎంత గొప్ప. నీ ప్రాణమును కాపాడడానికి, నీ ప్రాణమును తప్పించడానికి, నీ ప్రాణమును విడిపించడానికి, నీ ప్రాణమునకు గొప్ప విలువను దేవుడు ఇవ్వబోతుంది. దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని యొక్క ప్రభునందు ప్రేమ వ్యక్తిత్వాన్ని అంతా నీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. ఆయన రాజ్యముని నీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. ఇంతకన్నా ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? దేవుడు తన రాజ్యమును నీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. అందుకని ఆయన రాజ్యము నీతిని మొదట వెదకండి. ఆత్మ విషయమే దీనులేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నిన్నే చెప్పుకున్నాను దాని గురించి. కాబట్టి పరలోక రాజ్యం ఎవరిది?
మనకిస్తానన్నాడు. ఈ సృష్టిలో దేనికన్నా దేవదూతలకి ఇస్తానని, మహిమా స్వరూపులకి ఇస్తానని, లేకపోతే మరొకటి పంచభూతాలకి ఇస్తానని అని చెబుతున్నాడు ఆయన. లేదు 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 లేదు, నిన్ను ప్రేమించాడు, నిన్ను ఘనపరుస్తున్నాడు, నీ కొరకు తన ప్రాణ విమోచనమును కూడా చేశాడు. కాబట్టి ఓ ఇశ్రాయేలు, ఈ తారహణ స్థలములో నీ శ్వాస మనకు, నీ ప్రాణము చాలా గొప్పది గొప్పది. అందుకని ఈ ప్రాణమును గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రాణం విలువైంది కాబట్టి ఎవరు కూడా ప్రాణ హత్య చేసుకోకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు అని చెబుతున్నాడు అక్కడ. మనకు చెబుతూ ఉన్నాడు. కొంతమంది ప్రాణమును తృణప్రాయం చచ్చిపోతే గొడవలు పోదు కదా అనుకోండి. గొడవదులు పోదు బాబు, అక్కడి నుంచి గొడవ ప్రారంభమవుతుంది, వేదనలు ప్రారంభమవుతాయి, కష్టాలు ప్రారంభమవుతాయి. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిచిపెట్టాడని నమ్మకముతో, విశ్వాసముతో, ధైర్యముతో కృపాసనము దగ్గరికి వెళ్ళి దేవునితో మనము మాట్లాడవచ్చు. దేవుని దగ్గర మనం మన గోడంతా చెప్పుకోవచ్చు. నీకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసే దేవుడు కృపాసనం అనేది అక్కడ పెట్టాడు. అక్కడ ఆ కృపాసనం రావని చెబుతూ ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళి నీ బాధ అంతా చెప్పుకో, దేవుడిని విడిపిస్తాడు. హన్నాను విడిపించినట్టుగా విడిపిస్తూ ఉంటాడు, హన్నాను కాపాడినట్లుగా కాపాడుతూ ఉంటాడు. యాకోబుని దీవించినట్లుగా దీవిస్తూ ఉంటాడు. బేటలకు వచ్చిన తర్వాత యాకోబుకి దేవుని ఆశీర్వాదాలు దొరికాయి. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, వారి ప్రాణ విమోచన బాగా గొప్పది. అందుకనే దావీదు అంటూ ఉంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమైన గొప్ప ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎందుకు? సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. దావీదుతోనే మాట్లాడుకోండి, నీ ప్రాణమును ఎక్కడి నుంచి విమోచించాడు? సమాధిలో నుండి విమోచించాడు. ఎంత గొప్ప దేవుడండి, నీకెంత విలువిస్తున్నాడండి. ఆ విలువిస్తున్నప్పుడు, అంతగా ప్రేమిస్తున్నప్పుడు ఆ దేవునికి నువ్వు అవిధేయుడు ఎలాగవుతావు? ఆ దేవుని మాట వినకుండగా నీ సొంత సంకల్పమును నెరవేర్చుకోవడానికి ఎలాగ దేవుని విరోధిగా తయారవుతావు? దేవుని ప్రేమ ఇంకా నువ్వు దేవునికి లోబడ్డం లేదంటే ఇంకా దేవుని ప్రేమ ఇంకా నీకు తెలియలేదన్నమాట. దేవుని కట్టడాలంటే నీకు తెలియట్లేదంటే ఇంకా దేవుని యొక్క ప్రేమ నీకు తెలియలేదన్నమాట. అంటే దేవుని అవసరాల కొరకు ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. దేవుడు ఎవరంటే మన అవసరాలకు ఉపయోగపడేవాడు. అవసరాలకు ఉపయోగపడేది దేవుడు గారు, డబ్బు. దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రాణ విమోచన కొరకు దేవుడు మనల్ని ప్రేమించాడు. మన ప్రాణం విమోచించడానికి దేవుడు మనల్ని ప్రేమించాడు. కొంతమంది దేవుని ఇలాగ చులకన భావంతో చూస్తూ ఉంటారు. కొంతమంది దేవుని దగ్గరకు వస్తారు, స్వస్థపరచబడతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు మేలు చేశాడంటారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని దగ్గరకు వచ్చి ఆ స్వస్థపరిచిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం కుదుర్చుకున్న తర్వాత మళ్ళీ ఎలాగైతే లోకంలోకి వెళ్ళిపోతే డాక్టర్ని విడిచిపెడతాము, మళ్ళీ రోగం వచ్చినప్పుడే మన డాక్టర్ గుర్తొస్తాడు. అలాగే మనకి కూడా దేవుడు ఎప్పుడో అవసరంలో గుర్తొస్తాడు, అవసరం తీరిన తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడు. ఇదేం పద్ధతి ఇది? దేవుడు ఇది కోరటం లేడు. శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. నీ ప్రాణమునకు మూలమైన, అందుకని ప్రాణమునకు మూలము, నిన్ను కరుణించడానికి కృపకు మూలముగా ఆత్మను కూడా నీకు ఇచ్చాడు ఆయన. దాన్ని తిరస్కరించకండి. ఆత్మను తిరస్కరించినటువంటి అనేక మంది చరిత్రలు లేకుండా వెళ్ళిపోయారు, ప్రభునిచ్చి నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయారు. కనుక ఈ యొక్క తారహణ స్థలములో నీ ప్రాణము చాలా విలువైనది. ఇశ్రాయేలు జాగ్రత్తగా ఉండు. ఇశ్రాయేలు, నీ ప్రాణము చాలా విలువైనది. నువ్వు చాలా విలువైనటువంటి వాడివి. నీకెవడు ఖరీదు కట్టలేడు. దేవుని ప్రాణాన్ని ఖరీదు కట్టలేదు, నీకు కూడా ఖరీదు కట్టలేరు. అందుకని దాని కొరకు నేను నా గొప్ప ప్రాణమును, గొప్ప విమోచన క్రయధనమును గొప్పగా నేను భూమి నీ కొరకు అర్పించాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి నీ జీవితం చాలా విలువైనదని గ్రహించి తప్పడడుగులు వేయడం మానివేసి దేవునిలో మరి కరెక్ట్గా నడవడానికి, దేవునికి భయపడుతూ బ్రతకడానికి యేసేపు వలె ఒంటరిగా ఉన్నాడు. అక్కడ యేసేపు వలె ఒక్కడే ఉన్నాడు. యేసేపు వలె దేవునికి భయపడుతూ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలని నేను మీకు మనవి చేస్తూ
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, నీ ప్రాణము చాలా విలువైందని తెలియచేస్తూ, నీ ప్రాణ విమోచన క్రయధనము కొరకే ఆయన సాక్షాత్తు దేవుడు దిగివచ్చాడని నీ హృదయమునకు ఆ సంగతిని అప్లై చేసుకుంటూ, ఆ హృదయానికి నీ హృదయాన్ని ఒప్పించుకుంటూ దేవుని ఎడల భయభక్తులు కలిగి పరమ కణానికి చేరుకుందాము రండి. ఎన్నో యోర్దాను నదులు దాటాలి, దేవుని సహాయం నీకు కావాలి. ఎన్నో సమస్యలు దాటుకుంటూ వెళ్ళాలి, కొండలెక్కాలి, ఆ సమస్యలన్నీ కూడా ఆ శ్రమంతా పడాలి. అందుకొరకే దేవుని సహాయమును కోరుకుందాము రండి. దేవుని బిడ్డలారా, లోయల్లో దిగాలి, దేవుని సహాయం కోరుకుందాం రండి. నీ ప్రాణము చాలా విలువైంది. అందుకని ఈ తారహని స్థలములో నీ ప్రాణమును గుర్చి మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ, మరణము ఆవలి జీవితం ఉన్నది. లోతు కన్నులు వంటి కన్నులు మనకు ఉండకూడదు, అబ్రహాము కన్నులు వంటి కన్నులు మనకు ఉండాలి. లోతు కన్నులు లోకం వైపు చూశాయి, నాశనమైపోయాడు. అబ్రహాము కన్నులు దేవుని వైపు చూశాయి, దీవించబడ్డాడు, ఆశీర్వాదములకు కారకుడయ్యాడు, దీవెనలకు కారకుడయ్యాడు. నీవు దేవుని వైపు చూస్తున్నట్లయితే రేపొద్దు నీ పిల్లలు కూడా దేవుని వైపు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇశ్రాయేలు భూలోకముల వంశములన్నిటికీ ఆశీర్వాదమునకు మూలకారకుడైన ఇశ్రాయేలు, నీ ప్రాణము చాలా విలువైనది, నీ ప్రాణము చాలా విలువైనది. కాబట్టి ఆ విలువైన దేవుని ఎదుట విశ్వాసయాత్రలో సాగిపోదాము రండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికుల్లో దీవించునుగాక.